వస్తదనుకుంటా. ఏముండదండి, ఇవన్నీ రొటీన్ యాక్టివిటీ. కాకపోతే లోకల్ పోలీసు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. లోకల్ పోలీస్ టెర్రరిజం అనేటటువంటిది కూడా సీరియస్ సబ్జెక్ట్ కింద గమనించాలి. యెస్. వెంటనే క్యాచ్ చేయాలి. ఆ హ్మ్. పనులు లోకల్ వాళ్ళు చేయరు. ఇప్పుడు ఈ దరిద్రపు రాజకీయాల్లో పడిపోయి రాజకీయ నాయకులకి కాళ్ళ కొత్తుకుతుకొని కూర్చుంటుంటే హ్మ్. టెర్రరిజం నక్సలిజాలను ఎట్టబట్టుకుంటారు వీళ్ళు. అదే గదా! ఇదివరకటి రోజుల్లో చివరికి జేబు దొంగల గురించి కూడా ఫాలో అప్ ఉండేది. హ్మ్. స్పెషల్ బ్రాంచ్ అసలు అదే పని మీద ఉండేవాళ్ళు. అవును. ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా స్పెషల్ బ్రాంచ్ ఉండేది. హ్మ్. ఈ పనుల మీద ఇన్వెస్టిగేట్ చేసే బ్యాచ్ ఒకళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అవి పోయినాయి. అలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి మామూలు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో వేసి అంటే పడేశారు. ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్‌ని ఏరిపారేయడానికి కూడా ఒక టీమ్ ఉంటదా సార్? మామూలుగా తిరుగుతా ఉంటదా ఇప్పుడు? అదే అయినా ఎన్ఐఏకి సపరేట్ వింగ్ ఉంటుంది ఆల్రెడీ. అయినా సరే వీళ్ళు ఎలా ఉంటున్నారు అని ఎంత ఇది జరిగినా సరే. నడుస్తూనే ఉంటది. ఎవడికి ఇప్పుడు అట్లా తెలిసిపోయేటట్టయితే ఇప్పుడు మనోళ్ళు వెళ్ళి చేయరా పాకిస్తాన్‌లో. హ్మ్. హ్మ్. అవి ఎప్పుడు జరిగేది జరుగుతూనే ఉంటది. కాకపోతే ఇక్కడ మనం ఏమిటంటే ఆత్మాహుతి దాడులు లాంటి ఆలోచన లేదు. ఓకే. ఇక్కడ హ్మ్. ఈ స్లీపర్ సెల్స్ ఏమి వాడు పెట్టినోళ్ళు కాదు వీళ్ళు. హ్మ్. ఇప్పుడు సానుభూతి ఈ పరులా? సిరాజు, సిమ్రాను వీళ్ళు 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 సానుభూతి పరులు. సానుభూతి పరులు కూడా కాదు. హ్మ్. భారతదేశం మీద ద్వేషం పెంచుకున్నారు. ఆ ఉగ్రవాదం మీద. ద్వేషాన్ని చూపించాలనుకుంటా తాము చేయబోయే చర్య ఉగ్రవాద చర్య అని తెలిసి కూడా చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అంతే ఇక్కడ తేడా. హుహు. హ్మ్. వీళ్ళు రైట్. ఇక్కడ చేసి తీవ్రవాదుల్లోకి వెళ్ళి చేరదాం అనుకుంటున్నారు అనమాట. హుహు. హ్మ్. అది. మొత్తానికి ఒక 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 మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు మోడీ ఫైనల్‌గా పాకిస్తాన్